ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళా ఈ 2025లో ప్రయాగ్రాజ్లో మహోత్సవంలా నిర్వహించనున్నారు. 2025లో జరిగే మహా కుంభమేళా జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరం మహాకుంభం మొదటి రోజున సిద్ధియోగం ఏర్పడటంతో ఈ కుంభమేళా మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మహాకుంభమేళాలో ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొంటారు. ఈ మహాకుంభమేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కుంభమేళాకు వచ్చిన ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నందున అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మహాకుంభమేళా వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు పెద్ద ఎత్తున రానున్నట్లు యూపీ సర్కార్ భావిస్తోంది. అందుకే అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కుంభమేళా జరుగుతుండటం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే అయోధ్యలోనూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలతో పాటు 50,000 మంది సిబ్బందిని నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన 2,700 కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకోవటానికి 11 భారతీయ భాషల్లో AI చాట్బాట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు వేల సంఖ్యలో టెంట్లు, షెల్టర్తో మహాకుంభ్ నగర్ నిర్మిస్తున్నారు. దీన్ని గూగుల్ మ్యాప్తోనూ అనుసంధానిస్తారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు చికిత్స చేసేందుకు తాత్కాలిక ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మందికి చికిత్స అందించేందుకు వీలుగా భీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తున్నారు.